వికారాబాద్ జిల్లా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లింగం, డీసీపీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్గిల్లో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతూ విజయ పతాకాన్ని ఎగరవేయటం జరిగిందన్నారు. భారతదేశాన్ని విజయ పథంలో నడిపించారు. సైనికుల ధైర్య సాహసాలకు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పించామా అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వందే మాతరం వందే మాతరం భారత్ माता की जय भारत माता की जय मरल जवानలకు जवानలకు जय जवान जय किसान जय जवान जय किसान अमर जवानలకు జోహార్ 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్తో మన భారతదేశ సైనికులు పోరాడి ప్రాణాలను త్యాగం చేసే సందర్భంగా దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా ఈ యొక్క నివాళులు అర్పిస్తా ఉన్నారు మన యొక్క వీర సైనికులకు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఒక మన దేశ రక్షణ చేయాలనే ఉద్దేశంతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి ఆ రోజు సుమారు 527 మంది సైనికులు మరణించడము, దాదాపు 1327 మంది ఏవైతే వీర జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అనేక గాయాలైన అదేవిధంగా అంగ వికలాంగులైపోయినారు. ఈ విధంగా అనేక విధంగా మరి త్యాగం చేసినటువంటి సందర్భంగా తప్పకుండా మనందరి తరఫు నుంచి వారి ఆత్మలకు శాంతి కలవాలని మనం నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈరోజు ఒక దేశంలో మనమందరము సుభిక్షంగా క్షేమంగా ఉన్నామంటే కేవలం ఈ యొక్క వీర జవాన్ల త్యాగ ఫలితమే అని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశమందరం మంచిగా ఉండాలంటే, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాగుండాలంటే తప్పకుండా ఈ యొక్క వీర జవాన్లకు, అదేవిధంగా పారామిలిటరీ బలాలకు, మరి మిలిటరీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా మనము రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా ఎవరైనా సరే బార్డర్లో డ్యూటీ చేయడానికి కానీ మన దేశ రక్షణలో భాగంగా వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్లకు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన వంతు బాధ్యతగా ఎక్కడైనా అన్యాయం జరిగి ఎక్కడైనా వాళ్ళు ఏదైనా పోరాటంలో మరణిస్తే తప్పకుండా వాళ్ళ ఆత్మ శాంతి కలవాలని మనము వాళ్ళకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఎక్కడ జరిగినా తప్పకుండా చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఎవరైతే చనిపోయిన వీర జవాన్లు ఉన్నారో వారికి మరి యొక్క పరిగి పట్టణ ప్రాంత ప్రజల తరఫు నుంచి అందరి తరఫు నుంచి కూడా మరి వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.